అసలు మీలాంటి సంస్కారహీనులకు ఇడుపు కాగితం అనే పదం వినగానే నోళ్లు ఎలా లేస్తున్నాయి? సోషల్ మీడియాలో కూర్చొని కీబోర్డు వీరుల్లా నవ్వులాటలు చేస్తారా? అందరికీ ఇంగ్లీష్ చదువుల బలుపు ఎక్కువై నోరంతా పెడబెబ్బలు పెడుతూ డైవోర్స్ అంటే తప్ప అర్థం కాని విధవ బతుకులు మీవి. తెలంగాణ మట్టిలో నుంచి, మన పెద్ద మనుషుల సంస్కృతిలో నుంచి పుట్టిన ఒక పవిత్రమైన విడాకుల ఒప్పంద పత్రాన్ని పట్టుకొని వెటకారాలు చేస్తారా? ఎంత కొవ్వు పడితే మన భాషను చూసి మనమే నవ్వుకుంటాం. ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి యాసకు ఒక చరిత్ర ఉంది, ఒక పౌరుషం ఉంది. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర యాస వింటే గుండెల్లో వణుకు పుట్టాలి. రాయలసీమ మాండలికం మాట్లాడితే నర నరాల్లో రక్తముడకాలి. తెలంగాణ భాష మాట్లాడితే ప్రాణం ఇచ్చేంత ఆత్మీయత తలకాయకెక్కాలి. గోదావరి జిల్లాల యాసలో ఉండే మర్యాద మీలాంటి సంస్కారం లేని వాళ్లకు అర్థం కాదు. ప్రాంతాన్ని బట్టి భాష మారినంత మాత్రాన ఒకరినొకరు కించపరుచుకుంటారా? సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ప్రతి దానిని మీమ్స్ చేస్తూ కుక్కల్లా మరగడం ఏ రకమైన బతుకురా మీది? రేపు ఉత్తరాంధ్ర భాష తెలంగాణ వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు మిమ్మల్ని చూసి ఇలాగే రోడ్డు మీద ఏడిపించాలా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకున్న కనీస బుద్ధి, ఐక్యత కూడా మీకు లేకుండా పోయింది. ఈ ఇడుపు కాగితం సినిమాలో నటిస్తున్న హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ, డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి వీళ్ళంతా పక్కా తెలంగాణ రక్తం. ఈ కథను, ఈ భాషను నమ్మి కోట్లు గుమ్మరించి సినిమా నిర్మిస్తుంది ఎవర్రా? బన్నీవాసు, సుకుమార్ వీళ్ళిద్దరు పక్కా ఆంధ్ర వాళ్ళు. అక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళంతా కలిసికట్టుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే మధ్యలో ఈ సోషల్ మీడియా దరిద్రులకు మాత్రం కులాల గొడవలు, ప్రాంతాల గొడవలు కావాలా? ఒకరినొకరు తిట్టుకుంటూ చావండి. తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. మన భాషని, మన యాసని మనం గౌరవించకపోతే పరాయి వాడు వచ్చి మన ముఖం మీద ఉమ్ముంచుతాడు.